డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్గా పూర్తయింది. ట్రయల్ ఎంబార్క్మెంట్ కానీ అన్నీ పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్లో +25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్గా డిసెంబర్కి పూర్తయింది, 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్కి అంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 monthsలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్ళే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. All works will be completed by March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, phase 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలి వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. కంప్లీట్ చేసి ముందు phase 1 అంకితం చేస్తే phase 2 ఏం చేయాలో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీఆర్ఎఫ్ నెక్స్ట్ వచ్చి గ్యాప్ 2. ఇది కూడా జనవరికి పూర్తయ్యేట్టుగా పెట్టుకున్నాం. ఇప్పుడు సిడబ్ల్యూసి కూడా ఈ నెలలో 20కి ఇస్తారు. అక్కడి నుంచి మ్యాక్సిమం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 January Novemberలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ జూన్ అన్నారు కానీ కాకుండా 33/27కి పూర్తి చేస్తాం. ఇది కాకుండా బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ పూర్తి అయిపోతే ఈ ప్రాజెక్టులో మీరు చూసినప్పుడు ఈ ఫిగర్ చూస్తే భయంకరమైన పరిస్థితి, సముద్రం మారుగా ఉంది. అర్లియర్ బిట్వీన్ 2 కాఫర్ డ్యామ్స్లో ఈరోజు మీరు చూడండి క్లారిటీ. పని జరగడానికి కానీ అక్కడ మొత్తం చేసిన పనుల వల్ల వాటర్ లీకేజ్ లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. డయాఫామ్ వాల్ పూర్తి అయింది, ఫిల్లింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇది ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పక్కన చూస్తే గ్యాప్ 1లో అప్ స్ట్రీమ్ స్కార్ పార్టన్ సపోర్టింగ్ పెట్టి అవన్నీ కట్టిన దానివల్ల చాలా వరకు లీకేజ్ ప్రాక్టికల్లీ నిల్లయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు ఇప్పుడు పని అంతా కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఆ ఏరియా అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చే కొద్ది మీరు చూశారు, మీకు విజిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ 1లోనే ఏ విధంగా చేశారో టెక్నాలజీ అవన్నీ చూపిస్తున్నారు. ఆ హిల్స్ అన్ని చేయడం, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఒకటి. దెన్ ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్ అదే మరిగా ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఏరియల్ వీలో కూడా చూపించారు. డౌన్ స్ట్రీమ్ బోత్ ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం మీకు చూపించాం. దెన్ ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 ఇది కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీరు కూడా ఫిజికల్గా చూశారు. ఓన్లీ పిక్చర్స్ కొన్ని మీకు చూపిస్తున్నాం. గ్యాప్ 2లో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఫిల్టర్
లేయింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుందో, వేరియస్ టెక్నాలజీస్ ఏం చేశారో కూడా మీరు చూసారు ఫిజికల్గా. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ మీన్స్ మీరు చూశారు. నెక్స్ట్ వచ్చి కనెక్టివిటీ, రైట్ కనెక్టివిటీ మీరు చూసిన తర్వాత 19 మీటర్స్ వెడల్పు, 19 మీటర్స్ హైట్. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్, ఐ కెన్ సే ఇన్ ఏషియా బిగ్గెస్ట్ కనెక్టివిటీ. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాం. మొత్తం కలిసి 4, రైట్లో 4 వస్తాయి టన్నల్స్ ఇవన్నీ. అదే మరి లెఫ్ట్లో